కమాన్ ఇండియన్ కమాన్ సాబులమండి. ఓం సత్యం ఓం, ఓం సత్యం ఓం. ఇది ఓం శక్తి కాదండి. నో నెవర్. ఇది ఓం శాంతం కూడా కాదు. ఓం సత్యం మనం మాట్లాడితే అందులో ఓం శక్తి కూడా ఉంటుంది, ఓం శాంతి కూడా ఉంటుందండి. యాస్ మనము సత్యమే మాట్లాడకపోతే అందులో శక్తి ఎక్కడ వస్తుంది, శాంతిమో ఎక్కడ వస్తుందండి. ఇప్పుడు సత్య ఉదాహరణకి ఒక మాట, మన మాట మనం ఒక అబద్ధం ఆడామంటే ఒకరి దగ్గర, మన ఫ్రెండ్స్ దగ్గరైనా మన ఇంట్లోటైనా ఎవరితోనైనా మనం ఒక అబద్ధం ఆడామంటే ఆ అబద్ధము కవర్ చేయాలంటే మనం 100 అబద్ధాలు ఆడాలి. అవునే కదండి. అప్పుడు మనకి అశాంతం మనలో వచ్చేస్తుంది. అదే అశాంతం మనలో వచ్చిందంటే మనం చింతస్థులం అయిపోతాం. మనం చింతస్థులం అయిపోయామంటే మనము ఎంత భోజనం చేసినా సరే మన శరీరంకి పట్టదండి అది. నో నెవర్. ఒక సత్యం మాట్లాడామంటే అటుకు మెట్టుకనమాట. దేవుడి నీలోటే ఉండి నీతోనే మాట్లాడుస్తూ ముందుకు తీసుకెళ్తాడు. ఇది సత్యం. ఎస్. మరి శక్తి, మరి మనలో శక్తి రావాలంటే ఏం చేయాలి? శక్తి రావాలంటే మనం సత్యమే మాట్లాడాలి. అక్కడ శక్తి కూడా అక్కడిగా వస్తుంది. సత్యంలో శక్తి కూడా ఉంటుంది, శాంతం కూడా ఉంటుంది. శక్తిలో సత్యం ఉండదు, ఓం శాంతిలో సత్యం ఉండదు. ఉన్నదండి. ఓం శాంతి బ్రహ్మకుమారి వాళ్ళ దీంట్లో మనం వెళ్ళాను చాలాసార్లు. అక్కడ ఓం శాంతి ఉంది, అంటే శాంతంగా ఉండాలి. అక్కడ సత్యం లేదు. ఎక్కడో దగ్గర ఒక అబద్ధం ఆడుతూనే ఉంటారు. సత్యం ఎప్పుడు వస్తుందంటే మనలో మనము మన బిడ్డలతో, ఫ్రెండ్ సర్కిల్తో, అందరితో సత్యం మాట్లాడాలి. సత్యం మాట్లాడితే మనకి సత్యం వస్తుంది. అందులోనే ఓం శాంతి, ఓం శక్తి ఇమిడి ఉంటుంది. ఇది సత్యం. ఇది స్వర్గంలో ఉన్న మాటలు. ఎస్. మనం ఎన్ని పూజలు చేయండి, మనం ఎన్ని పలారాలు పెట్టండి దేవుడికి, మనం ఎన్ని ప్రార్థనలు చేయండి. క్రైస్తవులకు మాట ఇంట్లో వస్తుంది కదండి, అందరిది వస్తుంది. మనం ఎన్ని నవాజులు చేయండి, మనం ఎన్ని వారి గురించి గురునానకులకి ప్రార్థన చేయండి, పాటలు పాడండి. కాకపోతే మన నిజ జీవితంలో సత్యమే మాట్లాడాలి. ఆ సత్యమే నీకు ఆనందలో పరలోక స్వర్గలోకం లోపలికి తీసుకెళ్తుంది. ఓం సత్యం.